హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ కమ్మటి మునగాకు పులిహోర. మునగాకుతో పులిహోర అయ్యే బాబు, చేదుగా ఉంటుందేమో, బాగుండదేమో అని అనుకోకండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనుకుంటారనమాట. టేస్ట్ అంత బాగుంటుంది. మిగిలిన అన్ని పులిహోరల్ని మర్చిపోతారు. టేస్ట్తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకు పులిహోరని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఒకసారి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ప్యాన్లోకి 5 ఎండుమిర్చిల్ని, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ అంతా మినపప్పుని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలని, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా తీసేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ అంతా తెల్ల నువ్వుల్ని కూడా తీసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా మిరియాలను కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులోకి 1/2 నిమ్మ చెక్కంత సైజులోకి చింతపండును తీసేసుకోవాలి. చింతపండును కూడా వీటితో పాటు కలిపి మనము రోస్ట్ చేసుకోవాలి. మనము చింతపండు గుజ్జునైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకోవడం వల్ల మనము స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 కప్పులు లేదా 2 ఫుల్ పిడికిళ్ళంతా మునగాకుని, ఫ్రెష్ మునగాకుని తీసుకొని ఆకు మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తే మనకు తెలుస్తుంది కదా ఆకు మనకి క్రిస్పీగా తయారైంది. ఒకసారి మనము చెక్ చేసుకొని చూడొచ్చు. ఇలాగా క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని కూడా తీసేసి పక్కన ఉంచి చల్లారనిచ్చేసేయాలి. ముందుగా మిక్సీ జార్లోకి మునగాకు కాకుండా మిగిలినవి మనం వేయించాం కదా మసాలాలు, వాటన్నిటిని వేసుకొని మరీ మెత్తటి పొడిలాగా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి ఉంచుకున్న మునగాకును కూడా వేసేసుకుందాము. మీరు కావాలనుకుంటే మెత్తటి పొడిలాగానే చేసుకోవచ్చు, కానీ కాస్త బరకబరగా ఉంచుకుంటేనే మనకి టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. దీన్ని మనము ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇమీడియట్గా మనము పులిహోరని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పులిహోరని ప్రిపేర్ చేయడానికి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాము. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పుని, మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగపప్పుని, అలాగే ఒక 5-6 జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి తుంచుకున్న 2 ఎండుమిర్చీలని, అలాగే 2-3 పచ్చిమిర్చీలని కారానికి అనుగుణంగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా కాసేపు వేయించేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా పసుపుని కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. మరొకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. చూస్తున్నారు కదా, మనకి అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయితే అయిపోయాయి. ఇప్పుడు బాగా కుక్ చేసి ఉంచుకున్న పొడిలాడే అన్నాన్ని 1 కప్పు వరకు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్కి సరిపడా 1 టీ స్పూన్ అంతా ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసిన పులియోగరే మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. పులియోగరే మిక్స్ని కానీ, ఉప్పుని కానీ, కారాన్ని కానీ మనము అడ్జస్ట్ చేసుకొని మార్చుకొని వేసుకోవచ్చు అనమాట. ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా, ఎంతో హెల్దీ అయినా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే మునగాకు పులిహోర రెడీ అయిపోతుంది. అందరికీ చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు, నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే.